నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. డ్యాన్స్ చేస్తుండగా విద్యార్థిని కుప్పకూలి గుండెపోటుతో చనిపోయింది. పెళ్లి బారాత్లో పెళ్లి కొడుకు గుర్రంపైనే మృతి చెందాడు. స్కూల్లో 14 ఏళ్ల స్టూడెంట్ పాఠం వింటూ కుప్పకూలింది. చిన్న వయసులో గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి? ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సడన్గా ఎందుకు ప్రాణాలు పోతున్నాయి? దీనికి కారణాలేంటి? ఈ అంశంపైనే స్పెషల్ ఫోకస్. ఆకస్మిక మరణాలకు కారణాలు ఏంటి? అప్పటి వరకు నార్మల్గా ఉన్నవారికి సడన్గా ఇలా ఎందుకు జరుగుతోంది? పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది? వంశపారంపర్యంగా వస్తున్నాయా? అసలెందుకు ఇంత హఠాత్తుగా హార్ట్ అటాకులు వస్తున్నాయి? డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయింది. బారాత్లో గుర్రంపైనే పడిపోయాడు. బస్ డ్రైవర్కు సడన్గా స్ట్రోక్. క్లాస్ రూంలో గుండెపోటుతో మృతి. పెళ్లి ఫంక్షన్లో అకస్మాత్తుగా. గుడిలో ప్రదక్షిణ చేశాక జిమ్ చేస్తూ కూలబడిపోయాడు. క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. ఇలా ఒకటా రెండా? ఇలాంటి ఘటనలు చూస్తుంటేనే ఒక భయం. మనుషులు ఏ క్షణాన ఏమైపోతారో అనే ఆందోళన కలుగుతుంది. అప్పటి వరకు బాగా ఉన్నవారు కూడా సడన్గా కుప్పకూలిపోతున్నారు. గుండె ఆగి తనువు చాలిస్తున్నారు. ఏ అనారోగ్యం లేకపోయినా ఫిట్గా బయటకు కనిపిస్తున్న యాక్టివిటీలో ఉన్న హార్ట్ స్ట్రోక్స్తో చనిపోతున్నారు. సో ఎందుకు చనిపోతున్నారు అని అంటే దానికి వేరియస్ కారణాలు ఉంటాయి. ఇప్పుడు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు 30 ఇయర్స్ దాటిన తర్వాత ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ మందికి ఉంటుంది. బట్ చిన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్ రాకుండానే కార్డియాక్ అరెస్ట్ వచ్చే అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే HOCM అని, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అంటారు. అంటే గుండె కండరం బాగా లావుగా ఉండటం వల్ల సడన్గా రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి రిథమ్ డిస్టర్బెన్సెసే ARVD అని, CPVT అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని, బ్రుగాడా సిండ్రోమ్ అని, రేర్గా అనేక రకాలైన జబ్బులు ఇలా సడన్గా ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది. సో వీటితో పాటుగా కంజెనిటల్ కరోనరీ అనామలీస్ అంటారు. అంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ రాకుండా వాటి ప్రవాహానికి అడ్డంకి కలిగించే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటారు. ఇట్లాంటివి కొన్ని రేర్ జబ్బుల వలన ఇట్లా తక్కువ కాలంలోనే, తక్కువ వయసులోనే సడన్గా హార్ట్ అటాక్లు వచ్చే, కార్డియాక్ అరెస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా హార్ట్ అటాక్ మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో గుండెపోటు అంటే వయసు పైబడిన వారిలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో కూడా సడన్ హార్ట్ అటాక్లతో మరణాలు సంభవిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు గుండెపోటుతో, కార్డియాక్ అరెస్ట్తో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న వయసు వారిలో హార్ట్ అటాక్ వచ్చి మరణించే వరకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. నిజానికి వార్తల్లో చూడడం వల్ల మనం దీన్ని ఇప్పుడు తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నాం. కానీ ఇది ఆకస్మిక పరిణామమేమీ కాదంటున్నారు నిపుణులు. సడన్ కార్డియాక్ డెత్స్ యంగ్స్టర్స్లో రావడం అనేది ఇదే మొదటి కాదమ్మా, ఎప్పటి నుంచో వస్తుండేవి. కాకపోతే ఇప్పుడు మనకి బయట పడుతూ ఉన్నాయి. అంటే కోవిడ్ తర్వాత బాగా ఎక్కువ రికార్డ్ అవ్వడము, అన్ని చోట్ల షేర్ చేసుకోవడము, బాగా కెమెరాస్ ఎక్కువైపోవడం, అందువల్ల మనం ఎక్కువ చూస్తున్నాం. ఇలాంటివి ముందు కూడా ఉండేవి. మీకు అది తెలియాలంటే 2014 నుంచి 2018 వరకు ఫుట్బాల్ ఫీల్డ్లో ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు, అంటే సుమారుగా అందరూ 30 ఏళ్ల లోపలే ఉంటారు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఒక 617 మంది ఈ 4 సంవత్సరాల్లో చనిపోయారని తెలిసింది 2018 వరకు, అంటే కోవిడ్ ముందు కాలంలో. సో ఇలాంటివి ముందు నుంచి కూడా ఉండేవి. దాని మీద అనేక పరిశోధనలు కూడా జరుగుతుంటాయి. ఒక సడన్ కార్డియాక్ డెత్ ఇన్ యంగ్ అనేది ఒక చాప్టర్ ఉంటుంది మా కార్డియాలజీలో. సో ఎందుకు చనిపోతున్నారు అని అంటే దానికి వేరియస్ కారణాలు ఉంటాయి. చిన్న వయసులో కుప్పకూలడం అంటే కేవలం గుండె సంబంధిత వ్యాధుల వల్లనే కాదని అంటున్నారు వైద్యులు. ఊపిరితిత్తులకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందకపోతే అనేక సమస్యలు వస్తాయి. లంగ్స్ పాడైనప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి సడన్ డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయని పల్మనాలజీ నిపుణులు చెబుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది కార్డియాక్ రీజన్స్ వల్ల ఉంటుందన్నమాట. కొన్నిసార్లు లంగ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, రెస్పిరేటరీ ఇష్యూస్ వల్ల కూడా ఇట్లా సడన్ డెత్ అనేది వస్తుంటుందన్నమాట. లంగ్స్లో మనం చూసుకున్నట్టయితే కనుక మనకి పల్మనరీ ఎంబోలిజం అంటాం అనమాట. సడన్గా హార్ట్కి లంగ్స్కి మధ్యలో ఉండే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే కనుక, అది లంగ్స్లో ఉండే బ్లడ్ వెజల్స్ క్లాట్ అయితే కనుక దానివల్ల మనకి సడన్ కార్డియాక్ డెత్ అనేది వస్తుందన్నమాట. అదొకటి. కొన్నిసార్లు మైల్డ్ కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం రావడము, లేకపోతే బ్లడ్ రావడము, ఇవన్నీ ఉంటుందన్నమాట. కానీ ఆ బ్లడ్ క్లాట్స్ అనేది చాలా పెద్దగా ఉంటే కనుక దానివల్ల మనకి సడన్గా మ్యాసివ్
హార్ట్ అటాక్ లెక్కనే మ్యాసివ్ లంగ్ అటాక్ అంటాం అనమాట. అలా ప్రాబ్లం వచ్చి మనకి సడన్ డెత్ అనేది వస్తుందన్నమాట. సెకండ్ ఇంకొకటి న్యూమోథరాక్స్ అంటాం అనమాట. లంగ్స్లో మనకి చిన్న చిన్న సిస్టులు కానీ కణితులు కానీ ఏదైనా ఉన్నప్పుడు అవి కొన్ని రప్చర్ అయ్యి దానివల్ల మనకి ఎయిర్ అక్యుములేషన్ ఉంటుందన్నమాట. ఎయిర్ అక్యుములేషన్ ఉండడం వల్ల అది మొత్తం చెస్ట్లో మొత్తం అన్ని ఆర్గాన్స్ని కంప్రెస్ చేస్తుందన్నమాట. దానివల్ల కూడా మనకి ఈ సడన్ డెత్ వస్తుందన్నమాట లంగ్ ప్రాబ్లమ్స్లో. సడన్గా ప్రాణాలు విడుస్తున్న వారిలో ఊపిరితిత్తుల సమస్యతో పాటు గుండె సంబంధిత జబ్బులే కారణం. గుండె జబ్బుల్లో కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ అని 2 రకాలు ఉంటాయి. గుండె పనితీరు అస్తవ్యస్తమై హఠాత్తుగా కొట్టుకోవడం ఆగడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. దీనివల్ల గుండె లయ తప్పుతుంది. ఫలితంగా గుండె రక్తాన్ని పంపు చేసే ప్రక్రియ దెబ్బతింటుంది. అప్పుడు మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు గుండె రక్తాన్ని పంపు చేయలేదు. గుండె స్తంభించిన మరుక్షణమే వ్యక్తి స్పృహ కోల్పోతాడు. శ్వాస ఆగుతుంది. తక్షణం చికిత్స అందకపోతే నిమిషాల్లోనే ప్రాణాపాయం సంభవించవచ్చు. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఇక గుండెకు రక్త ప్రసరణ ఆగినప్పుడు హార్ట్ అటాక్ అంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనికలో పూడికలు ఏర్పడినప్పుడు రక్త ప్రసరణ దెబ్బతింటుంది. పూడిక రక్తనాళాన్ని పూర్తిగా మూసేస్తే ఆ భాగానికి ఆక్సిజన్తో కూడిన రక్త సరఫరా నిలిచిపోతుంది. పూడికను వెంటనే తొలగించి రక్తనాళాన్ని తిరిగి తెరవకపోతే గుండె కండరం క్షీణించడం మొదలవుతుంది. హార్ట్ అటాక్ వచ్చిన వారిలో ఛాతీ పైభాగంలో తీవ్రమైన నొప్పి, అసౌకర్యం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతి కావచ్చు లేదా వికారంగానూ ఉండొచ్చు. చాలామందిలో లక్షణాలు నెమ్మదిగా మొదలవుతూ ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ మాదిరిగా హార్ట్ అటాక్లో గుండె ఆగిపోదు, పనిచేస్తూనే ఉంటుంది. చికిత్స అందడం ఎంత ఆలస్యమైతే గుండె అంత ఎక్కువగా దెబ్బతింటూ వస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు వయసు పైబడ్డ వారిలో కనిపించేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అది కూడా సడన్గా కుప్పకూలిపోతున్నారు. అందుకు కారణాలేంటి? వీటికి కరోనా వైరస్తో సంబంధం ఉందా, లేక కరోనా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఇలాంటి దుష్పరిణామాలు ఎదురవుతున్నాయా? చిన్న పెద్ద తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏజ్తో సంబంధం లేకుండా గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. అలా గుండె జబ్బులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా గుండెపోటుకు జన్యుపరమైన కారణాలు చాలా ప్రభావం చూపుతాయి. అందుకే హార్ట్ అటాక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కొన్ని వైద్య పరీక్షలు చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎవరికి చేయాలి అని అంటే, ఎవరన్నా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్యామిలీలో ఇట్లా సడన్గా అకస్మాత్తుగా పడిపోయిన వాళ్ళు కానీ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు కానీ. రెండోది, ఇలాంటి నేను ఇప్పుడు చెప్పిన 5-6 కండిషన్స్, జబ్బులు ఎవరిలో అయితే డయాగ్నోస్ చేయబడినాయో వాళ్ళ రిలేటివ్స్లో కానివ్వండి, ఏదైనా పిల్లలు అకస్మాత్తుగా కళ్ళు తిరిగడం కానీ పడిపోవటం కానీ స్కూల్లో జరుగుతూ ఉందంటే, స్పృహ తప్పి పడిపోయి మళ్ళీ పైకి లేస్తున్నారంటే వాళ్ళలో కానివ్వండి, నడిచినప్పుడు ఛాతీలో నొప్పి కానివ్వండి, ఆయాసం కానివ్వండి ఎక్కువగా పిల్లల్లో వస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళల్లో కానివ్వండి, వీళ్ళందరిలో కనుక మనం టెస్ట్ చేసినట్లయితే కొంత మేరకు ఇది కనిపెట్టగలిగే అవకాశం ఉంటుంది. శరీరంలో ఏ మూల చిన్న గాయమైనా జివ్వున పొంగే రక్తం ఆయా ప్రాంతాలన్నింటికీ చేరుకుని కణాలకు ప్రాణవాయువుని, పోషకాలను అందించగలుగుతోందంటే దానికి కారణం గుండె. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తూ అక్కడ ఆక్సిజన్ నింపుకుని వచ్చిన మంచి రక్తాన్ని మళ్లీ అవయవాలన్నింటికీ పంపిస్తూ ఇలా నిరంతరం శ్రమిస్తూ ప్రాణాలను నిలబెడుతుంది. అది క్రమబద్ధంగా సంకోచ వ్యాకోచాలు జరుపుతూ రక్తాన్ని పంప్ చేయడం ఎంత ముఖ్యమో, దానికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు ఎలాంటి పూడికలు లేకుండా ఆరోగ్యంగా ఉండడము అంతే ముఖ్యం. అందుకే గుండె, రక్తనాళాలు అన్నిటినీ కలిపి కార్డియోవాస్క్యులర్ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ ఆరోగ్యమే మన ప్రాణాలను నిలబెడుతుంది. ఇది దెబ్బతింటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత సడన్గా గుండెపోటుతో మరణాలు పెరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కోవిడ్-19 తర్వాత గుండెపోటు వచ్చే ముప్పు కొంతవరకు పెరుగుతోందని, ఈ రెండింటికి మధ్య సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. దీనికి రక్తం గడ్డకట్టడమే కొంతవరకు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ కేసులు మరింత ఎక్కువ అవుతున్నట్లు కొందరు చెబుతున్నారు. అయితే కరోనా వల్ల కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే గుండె జబ్బులు పెరుగుతున్నాయనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని చెబుతున్నారు నిపుణులు. ముందు నుంచి కూడా కోవిడ్కి ముందు నుంచి పెరుగుతూ పోతున్నాయి, కోవిడ్ తర్వాత కూడా పెరుగుతూ పోతున్నాయి, కోవిడ్ తర్వాత కొంత ఎక్కువగా పెరుగుతున్నాయి. సో కోవిడ్ తర్వాత కొంత ఎక్కువగా పెరగడానికి మారుతున్న జీవన విధానం ప్రధానంగా కారణం అనేది నేను అనుకుంటున్నాను. అంటే కొంతమేరకు మనకు స్మోకింగ్ పెరగడము, ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవడము, మనకి డైట్ విషయంలో కంట్రోల్స్ లేకపోవడం, వ్యాయామం సరిగ్గా చేయలేకపోవడం, ఇలాంటి మానసిక ఒత్తిడి బాగా విపరీతంగా పెరిగిపోవడం, వీటి వలన మనకి హార్ట్ అటాక్స్ యాజ్ న్యాచురల్గా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అట్లా కాకుండా
కోవిడ్ వల్ల కానీ వ్యాక్సిన్ వల్ల కానీ కొంతమేరకు హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయా లేదా అనే విషయం ఇంకా పరిశోధనలు తేలాల్సిన అవసరం ఉంది. కోవిడ్ వల్ల కొంతమేరకు హార్ట్ అటాక్లు పెరిగే అవకాశం ఉంటుందని ఆల్రెడీ ప్రూవ్ అయింది. అందుకనే సివియర్గా కోవిడ్ వచ్చిన వాళ్ళకి కొంతమేరకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అయితే వ్యాక్సిన్స్ వలన ఇప్పుడు దాకా జరిగిన స్టడీస్ అయితే సిడిసి అమెరికా కానీ మన ఇండియాలో ఐసీఎంఆర్ చేసిన స్టడీలో కానీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళకన్నా తక్కువ హార్ట్ అటాక్లు వస్తున్నాయి అనేది వాళ్ళు నిర్ధారించారు. అయితే ఆ విషయంలో ఇంకా ప్రజల్లో అనుమానాలు కంప్లీట్గా నివృత్తి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకు వేసిన వ్యాక్సిన్స్ ఆల్మోస్ట్ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ 3-4 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు దానివల్ల ప్రాబ్లమ్స్ కొత్తగా రావటం అనేది అన్లైక్లీ. కరోనా వచ్చి 4 ఏళ్లు ముగిసినందున ఇప్పుడు వస్తున్న గుండె జబ్బులకు అదే కారణమని స్పష్టంగా తెలియడం లేదు. వీటికి మారుతున్న జీవనశైలి కూడా కారణమంటున్నారు వైద్యులు. కొన్ని రోజులైతే కరోనా రిలేటెడ్గా అనుకున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ సడన్ కార్డియాక్ డెత్ అనేది మన కరోనాకి, మన సడన్ కార్డియాక్ డెత్ కానీ లంగ్ డెత్ అనేది కరోనాకి అయితే ఇప్పుడు అట్రిబ్యూట్ చేయలేం. అప్పుడైతే డిఫరెంట్ రీజన్స్ వల్ల అనుకున్నారన్నమాట. కరోనా అయినా బ్లడ్ క్లాటింగ్ ఇంక్రీజ్ చేసింది అనుకున్నాము, కొన్నిసార్లు వ్యాక్సిన్ అనుకున్నాము, ఇవన్నీ అనమాట. ఇప్పుడు ఐ థింక్ చాలా రోల్ అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చే ఈ రీజన్స్ ఆఫ్ డెత్ అనేది అంతా కూడా, ఈ సడన్ డెత్స్ అనేది కూడా మేబీ మనకి ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్, స్ట్రెస్, ఇంకా ఒబేసిటీ, ఇంకా వీటన్నిటి వల్ల కూడా ఉంటుందన్నమాట. ఐ డోంట్ థింక్ ఇట్స్ రిలేటెడ్ టు కరోనా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. 3 సెకండ్ల కన్నా ఎక్కువసేపు గుండె కొట్టుకోకుండా ఉంటే కుప్పకూలిపోతారు. పుట్టుకతో తలెత్తే గుండెల సమస్యలు, గుండె కండరం మందం కావడం వంటివి కూడా హఠాత్తుగా గుండె ఆగిపోయే సమస్యకు దారితీయొచ్చు. గుండె కణజాలం దెబ్బతినడంతో అవసరమైనంత రక్తాన్ని పంప్ చేయలేదు. బలంగా పనిచేయాల్సి రావడం వల్ల క్రమంగా గుండె పెద్దగా అవుతుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, ఆటో ఇమ్యూన్ జబ్బులు, గర్భధారణ సమయంలో గుండె కండరం మందం కావడం, పుట్టుకతో వచ్చే లోపాల వంటివి కూడా దీనికి తోడే గుండెపోటుకు దారితీయొచ్చు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడం, దీర్ఘకాలం మధుమేహంతో బాధపడుతూ ఉండడం వంటివి ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె వైఫల్యానికి 4 దశలుంటాయి. తొలి దశలో గుండె పనితీరు తగ్గినప్పటికీ లక్షణాలేమీ పైకి కనిపించవు. రెండో దశలో స్వల్పంగా కనిపిస్తాయి. మూడో దశలో లక్షణాల తీవ్రత పెరిగి రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. గుండెపోటుకు ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా గుండెపోటు రావడం అరుదు. గుండె నొప్పి ఛాతీ మధ్యలో వస్తుంది. 10-15 నిమిషాల సేపు ఛాతీ భాగం పట్టేసినట్లు, గుండె మీద ఎవరో కూర్చున్నట్లు, బలంగా నొక్కుతున్నట్లు బరువుగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు నొప్పి పెరుగుతూ విశ్రాంతి తీసుకునేటప్పుడు తగ్గుతుంది. ఈ నొప్పి మెడ, వీపు భాగాలకు పాకవచ్చు. ఎడమ భుజం, చేయిలోకి విస్తరించవచ్చు. చెమటలు పడుతూ శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నా, నీరసము, నిస్సత్వ వేధిస్తున్నా, శరీరంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణమైన నొప్పులు కనిపిస్తున్నా, కాళ్లవాపులు వచ్చినా పరీక్ష చేయించుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం, పొగ తాగడం లాంటి ముప్పు కారకాల్లో ఏ 2 ఉన్నవారికైనా పై లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఇక గుండె వైఫల్యం కేసుల్లో కనిపించే ప్రధాన లక్షణం ఆయాసం. గుండె పనితీరు మందగించడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఇది ఆయాసానికి దారితీస్తుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఊపిరాడక దగ్గుతో లేచి కూర్చుంటారు. గుండె కుడిభాగం బలహీనపడితే ఊపిరితిత్తుల వెలుపల భాగాల్లో నీరు చేరుతుంది. దీంతో కాళ్ళు, మడమలు, ముఖము, కడుపు ఉబ్బరిస్తాయి. గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడం వల్ల శరీరంలోని కణజాలాలకు తగినంత రక్తం అందకపోవడంతో త్వరగా అలిసిపోవడం, కండరాలు పట్టేయడం లాంటి లక్షణాలు కనబడతాయి. మూత్రం తగ్గుతుంది, చర్మం పాలిపోతుంది. అదే మెదడుకు రక్త సరఫరా తగ్గితే మగత కమ్ముతుంది. ఇక గుండెకే రక్త సరఫరా తగ్గితే అది పనిచేయడం మానేస్తుంది. సడన్గా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఆకస్మికంగా మరణాలు సంభవిస్తున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులు ఇస్తున్న సలహాలేంటి? అలుపెరగకుండా శ్రమించే గుండెకు సమస్య వస్తే మనుగడే ఉండదు. చాలామంది గుండెపోటు ఆకస్మికంగానే వస్తుందని అనుకుంటారు. నిజానికి అది ఉన్నట్లుండి రాదు. రక్తనాళాల్లో అంతకుముందు ఎప్పటినుంచో బ్లాకులు ఏర్పడి ఉంటాయి. చివరికి అవి రక్తనాళాలను మూసివేయడంతో గుండెపోటు ముంచుకొస్తుందంటున్నారు వైద్యులు. కొవ్వు, చక్కెర, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే పదార్థాలతో గుండెకు చాలా ప్రమాదం జరుగుతుంది. కొవ్వు పదార్థాలను కూడా పద్ధతి ప్రకారం తీసుకోవడంతో పక్షవాతం, గుండె సంబంధ జబ్బులు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదం ఇంతగా పెరగడానికి ప్రధాన కారణాలు పొగాకు, మద్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లోపించడం లాంటి జీవనశైలి సమస్యలేనని ఐసీఎంఆర్ నివేదిక చెబుతోంది. గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే నాళాల్లో 100% రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వస్తుంది. 3/3 మందిలో 80-90% పూడికలే ప్రమాదానికి దారితీయవచ్చు. 30-40% మాత్రమే
పూడుకుపోయిన రక్తనాళాలు వ్యాయామం చేసేటప్పుడు పూర్తిగా మూసుకుపోయి సమస్యను తెస్తాయి. పొగ తాగే వారిలో పూడిక చాలా తక్కువ శాతమే ఉన్నా శారీరకంగా కానీ మానసికంగా కానీ కష్టపడితే గుండెపోటు సంభవించే ప్రమాదం ఉంది. ఇవే కాకుండా జన్యుపరమైన కారణాలు శారీరక దృఢత్వాన్ని పెంచుకునేందుకు మాదక ద్రవ్యాలను, మాంసకృత్తులను అధికంగా తీసుకోవడం లాంటివి ప్రమాదానికి దారితీస్తాయి. ఈ పల్మనరీ ఎంబోలిజం అనేది క్లాట్స్ ఫామ్ కావడం అనేది మనకి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటుంది. అండ్ క్యాన్సర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఆర్ రీసెంట్గా ఏదైనా సర్జరీ అయినా లేకపోతే బెడ్ రెస్ట్ తీసుకున్నా కానీ ఆ బెడ్ రెస్ట్ వల్ల ఏమవుతుందంటే లోపల స్టేసిస్ ఉంటుందన్నమాట. బ్లడ్ అనేది కదలిక లేక బ్లడ్ వెజల్స్లో కదలిక లేకపోవడం వల్ల అది గడ్డ కట్టేస్తుంది అనమాట. థిక్నెస్ పెరుగుతుంది, విస్కాసిటీ అంటాము. ఆ థిక్నెస్ పెరగడం వల్ల మనకి ఆ క్లాటింగ్ ఎక్కువవుతుంది అనమాట. ఈ లెగ్స్లో క్లాట్ అయ్యి బ్లడ్ అనేది లంగ్స్ దాకా వెళ్తుంది అనమాట. అండ్ ఇంకా వేరే కొన్ని జెనెటిక్ కండిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. జనరల్గా అందరికీ మనకి బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. యాంటీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి అన్నమాట బ్లడ్లో. కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ యాంటీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. మహానగరాల్లో జీవనం పూర్తిగా యాంత్రికమయమైపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రపోకపోవడం వల్ల అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. నిజానికి నిద్ర అనేది మానవ శరీరానికి చాలా అవసరం. నిద్రపోయినప్పుడు మన శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. కనీసం 6 గంటల నిద్ర కూడా లేకపోతే అసమతుల్యమైన హార్మోన్లు విడుదలవుతాయి. దీంతో బరువు పెరగడం, షుగర్ అటాక్ అవ్వడం, బీపీ రావడం, తలనొప్పి, వెన్నునొప్పి, కిడ్నీల మీద ప్రభావం చూపడం ప్రారంభమవుతాయి. ఇవన్నీ ఉన్నప్పుడు గుండె సరిగ్గా రక్తాన్ని శుద్ధి చేయలేక గుండె జబ్బులకు దారితీస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్స్ వలన హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళల్లో ప్రధానంగా లేడీస్ ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మనకి చనిపోతున్న వాళ్ళు, సడన్గా చనిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది మెన్ చూస్తున్నాం. అంటే ఇద్దరు ఈక్వల్గా కూడా కాదు, మెన్ ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి ఇది వ్యాక్సిన్స్ వల్ల కాకపోయి ఉండొచ్చు అని. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పెరుగుతున్నాయి హార్ట్ డిసీజెస్. అయితే అవి తక్కువ చేసుకోవడానికి మార్గాలు మాత్రం భయపడటం కాదు. మనం జీవన విధానంలో మనం మార్పులు చేసుకుంటూ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ మనకు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ మనం కంట్రోల్ ఉంచుకొని స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉంటూ మనం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకొని వ్యాయామం సరిగ్గా చేసుకొని నిద్ర సరిగ్గా పోయి వాటర్ సరిగ్గా తీసుకొని మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నట్లయితే మనం చాలా వరకు ఈ హార్ట్ అటాక్స్ రాకుండా నివారించుకోవచ్చు. రోజు కనీసం అరగంటన్నా చెమట పట్టేంత వ్యాయామం చేయాలి. చురుకైన జీవన విధానాన్ని అనుసరించాలి. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే 30 ఏళ్లు దాటినప్పటి నుంచి 2 ఏళ్లకోసారి కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో కొవ్వు శాతం తెలుసుకుంటూ ఉండాలి. నేటి జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని 3-10 వయసు నుంచే పరీక్షలు చేయించుకోవడం మంచిది. దాంతోపాటు సిపిఆర్ శిక్షణ తీసుకోవడం వల్ల మన దగ్గర ఎవరైనా ప్రమాదం బారిన పడితే ఆదుకునే వీలు ఉంటుంది. చేతులతో బాధితుల ఛాతీ మీద ఒక పద్ధతి ప్రకారం నొక్కే ఈ ప్రక్రియ గుండెపోటు బాధితులను కీలకమైన సమయంలో ప్రాణాపాయం నుంచి గట్టెక్కిస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్స్ వలన హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళల్లో ప్రధానంగా లేడీస్ ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మనకి చనిపోతున్న వాళ్ళు, సడన్గా చనిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది మెన్ చూస్తున్నాం. అంటే ఇద్దరు ఈక్వల్గా కూడా కాదు, మెన్ ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి ఇది వ్యాక్సిన్స్ వల్ల కాకపోయి ఉండొచ్చు అని. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పెరుగుతున్నాయి హార్ట్ డిసీజెస్. అయితే అవి తక్కువ చేసుకోవడానికి మార్గాలు మాత్రం భయపడటం కాదు. మనం జీవన విధానంలో మనం మార్పులు చేసుకుంటూ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ మనకు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ మనం కంట్రోల్ ఉంచుకొని స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉంటూ మనం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకొని వ్యాయామం సరిగ్గా చేసుకొని నిద్ర సరిగ్గా పోయి వాటర్ సరిగ్గా తీసుకొని మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నట్లయితే మనం చాలా వరకు ఈ హార్ట్ అటాక్స్ రాకుండా నివారించుకోవచ్చు. నిత్య జీవితంలో కొన్ని అలవాట్లను మార్చుకోగలిగితే గుండె పదిలంగా ఉంటుంది. ఇవాళ రేపు ప్రతివారి జీవితంలోనూ ఇది విడదీయరాని భాగమైంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ రక్తపోటుని పెంచుతుంది. దీనివల్ల జీవనశైలిలోనూ మార్పులొస్తాయి. ఒత్తిడికి లోనయ్యేవారు జంక్ ఫుడ్, కెఫీన్ పానీయాల వైపు మొగ్గుతారు. అందుకని ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్వాస వ్యాయామాలు, యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలి. అనవసర ఆందోళనలను తగ్గించుకుని మానసిక ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి. మద్యపానం, ధూమపానం గుండెకు ముప్పు తెస్తాయి. వాటిని మానేయాలి. సరైన డైట్ పాటిస్తే హెల్త్ ఈజ్ వెల్త్. ఛాతీ భాగంలో సరిగ్గా పక్కటెముకల మధ్యలో కొంచెంగా ఎడమ పక్కకు వాలి ఉండే గుండె 1/4 కిలోకు కాస్త ఎక్కువ బరువు ఉంటుంది. యువకుల గుండె నిమిషానికి 60 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. పురుషుల కన్నా స్త్రీల గుండె కాస్త వేగంగా కొట్టుకుంటే పసిపిల్లల హృదయ స్పందనలు అంతకన్నా వేగంగా ఉంటాయి. గుండె ఒక్కసారి కొట్టుకున్నప్పుడు 70 మిల్లీలీటర్ల రక్తం బయటకొస్తుంది. అలా నిమిషానికి దాదాపు 5-6 లీటర్ల రక్తాన్ని, రోజుకు 7,600 లీటర్ల రక్తాన్ని
శరీరావయవాలకు పంప్ చేస్తోంది. గుండె నిర్మాణంలోనే ఉన్న ప్రత్యేకత వల్ల దాన్ని శరీరం నుంచి వేరు చేసిన 4 నుంచి 6 గంటల పాటు కొట్టుకుంటూనే ఉంటుంది. తగిన ఉష్ణోగ్రతలో ఆక్సిజన్ అందేలా ఉంచితే చాలు. ఇంత ప్రత్యేకమైన గుండెను మన జీవనశైలి విధానాలతో ఇబ్బంది పెట్టకుండా ఉంటే అది తన పని తాను చేసుకుపోతుంది.